Hi everyone, I am Dr. Rajeshwari, Director and Founder of Dr. Rajeshwari Skin Care and Hair Restoration Center. ఇంకా చాలామంది అడుగుతుంటారు ఈ వింటర్లో స్కాల్ప్కి మసాజెస్ అంటే ఆయిల్ మసాజెస్ మంచిదా, ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది. సో ఆయిల్ మసాజ్ అంటే ఇక్కడ 2 వేలో మనకి పనికొస్తుంది. మసాజ్ అంటే స్కాల్ప్ తలకున్న స్కిన్కి మసాజ్ చేయడం వల్ల మనకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి అది మనకి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అంటే హెయిర్ ఫాలికల్కి ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ అంది హెయిర్ అనేది కొంచెము హెల్తీగా ఉంటుంది, హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకో ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఓన్లీ హెయిర్కి, హెయిర్ అంటే షాఫ్ట్ అంటాము, ఏదైతే లాంగ్ హెయిర్ ఉంటుందో దాన్ని షాఫ్ట్ అంటాము. ఆ షాఫ్ట్ మొత్తము మనకి ఈ వింటర్లో డ్రైనెస్ అయిపోయి స్ప్లిట్ వస్తూ ఉంటుంది. దానివల్ల కూడా మనకి హెయిర్ అనేది విరిగిపోయి బ్రేకప్ అంతా అయిపోయి హెయిర్ ఎండ్ ఆఫ్ ద డే హెయిర్ అనేది లాస్ అవుతుంది. కాబట్టి అలాంటి డ్రైనెస్ ఉన్న కండిషన్లో ఓన్లీ స్కాల్ప్కే కాకుండా మసాజ్ అనేది ఓన్లీ హెయిర్కి షాఫ్ట్కి కూడా పెడితే మనకి ఇండైరెక్ట్గా ఒక కండిషనింగ్ అలాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్లో కూడా పర్టికులర్ ఒక ఆయిల్ అనేది లేదు. ద బెటర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అన్నా వాడుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ అన్నా వాడుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్ అన్నా వాడుకోవచ్చు. కానీ మార్కెట్లో చాలా రకరకాల ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి అలాంటి జోలికి వెళ్ళకుండా బేస్ ఆయిల్ అనేది ఒక కండిషనరింగ్ బేస్ అనమాట, అంతవరకు హెయిర్కి యూజ్ అవుతుంది. కాబట్టి కోకోనట్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ లేదంటే ఆల్మండ్ ఆయిల్ మనం వాడితే బాగుంటుంది. అండ్ ఇంకోటి, తల స్నానము ఎలాంటి వాటర్తో చేయాలి అంటే హాట్ వాటర్ చేస్తే మంచిదా లేదా, అంటే ఎన్నిసార్లు చేస్తే మంచిదా అనేది చాలా వరకు పేషెంట్ అడుగుతుంటారు. సో ఈ హెయిర్ వాష్ అనేది ఈ చలిలో నిజంగా హెయిర్ వాష్ చేయాలి అంటే ఒక నరకం లాగానే ఉంటుంది, ఒక ఫీమేల్కి అయితే ఎస్పెషల్లీ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి అది. కాబట్టి మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే హాట్ వాటర్ అవాయిడ్ చేయండి అండ్ ఓన్లీ ద వామ్ వాటర్తో చేయండి. ఒకవేళ హాట్ వాటర్ ఎవరికైతే ఈ సైనసైటిస్ ప్రాబ్లము లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కనుక హాట్ వాటర్తో చేయండి. బట్ వితిన్ 5 మినిట్స్లో అవగొట్టండి. మోర్ దెన్ 5 మినిట్స్ కనుక మీరు హాట్ వాటర్తో చేస్తే మన హెయిర్లో ఉన్న కెరాటిన్ అంతా డ్యామేజ్ అవుతూ ఏదైతే న్యాచురల్గా ఆయిల్ ప్రొడక్షన్ అవుతుందో మన షాఫ్ట్కి హెయిర్కి అదంతా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది అండ్ డిస్ట్రక్షన్ అవుతూ ఉంటుంది ఆ లిపిడ్ లేయర్ అంతా కూడా. సో మనకి తెలియకుండా హెయిర్ అంతా డ్రై అయినాక ఇంకా డ్రై అవుతుంది. కాబట్టి అలాంటి కొంచెం అవాయిడ్ చేయడం బెటరు. అంటే షార్ట్ టైము హాట్ వాటర్ వితిన్ 5 మినిట్స్, ఇంకా వామ్ వాటర్ కొంచెం లాంగ్ టర్మ్ చేసినా కూడా ఏం కాదు. ఇంకో విషయం ఏంటంటే హెయిర్ వాష్ అంతా అయినాక కూడా చాలామంది తొందరగా హెయిర్ డ్రై అవ్వాలి అని చెప్పేసి హెయిర్ డ్రై బాగా వాడుతుంటారు. ఎప్పుడు హెయిర్ వాష్ చేస్తే అప్పుడు వాడుతూ ఉంటారు, అసలు ఏ సీజన్లో కూడా వాడుతూనే ఉంటారు. బట్ ఈ వింటర్లో కొంచెం డ్రై అవుతూ ఉంటుంది నార్మల్గానే మన హెయిర్, కాబట్టి కొన్ని అవాయిడ్ చేయక తప్పదు. కాబట్టి ఎస్పెషల్లీ ఎవరైతే హెయిర్ డ్రయర్స్ వాడుతూ ఉంటారో సో అందులో 2 టెంపరేచర్స్ వస్తాయి. ఒకటేమో కోల్డ్ టెంపరేచర్ వస్తుంది, ఇంకోటేమో హీట్ టెంపరేచర్ వస్తుంది. సో మ్యాక్సిమం హీట్ టెంపరేచర్ వాడకపోవడమే బెటరు. అండ్ ఓన్లీ ద కూల్ అంటే మనకి కూల్ ఎయిర్ వస్తుంది, ఆ కూల్ ఎయిర్తో మనము హెయిర్ని డ్రై చేస్తే చాలా మంచిది, ఎలాంటి హామ్ ఉండదు. ఎందుకు అంటే అగైన్ ఆ హాట్ డ్రయర్ అనేది మళ్ళీ మన ఏదైతే షాఫ్ట్ ఉంటుందో దాన్ని మళ్ళీ అందులో ఉన్న లిపిడ్ లేయర్ని మళ్ళీ అది కరిగిచేసి డిస్ట్రక్షన్ చేసేస్తుంది అండ్ మనకి తెలియకుండా ఈ స్ప్లిట్నెస్ వస్తుంది. కాబట్టి దయచేసి ఈ హాట్ బ్లోవర్ వాడకపోవడమే చాలా మంచిది. అండ్ ఇంకోటి, చాలామంది ఇప్పుడు ఈ హెయిర్కి స్ట్రైటనింగ్ ఇవన్నీ వాడుతుంటారు. మీరు ఏ సీజన్లో కొంచెం తక్కువ చేసినా పర్లేదు, కానీ ఈ ఎస్పెషల్లీ వింటర్లో ఒక్క 2-3 మంత్స్ అంటే టిల్ ఒక ఫిబ్రవరి ఎండింగ్ వరకు కనుక ఈ హాట్ బ్లోవరు అండ్ హెయిర్ స్ట్రైటనింగు అండ్ ఐరనింగ్ అనేది కొన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం వల్ల మనము ఈ నెక్స్ట్ వింటర్ వరకు మనము మన హెయిర్ని కాపాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దయచేసి వినండి, ఒక్క హెయిర్ ఫాలికల్ అంటే ఒక్క రూట్ కనుక లాస్ అయితే అది తిరిగి రావడం అనేది చాలా అంటే చాలా కష్టము. అది అంత ఈజీగా దానంతా అది మళ్ళీ రాదు. మళ్ళీ డాక్టర్స్ దగ్గర వెళ్ళాలి, దానికి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి ఉన్న హెయిర్ని ఒక్క ఫాలికల్ అయినా సరే చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎలా కాపాడుకోవాలి, కనీసము మీ ఇంట్లో ఉండి మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలి, నేను చెప్పిన కొన్ని టిప్స్ మీరు వాడితే కనుక ఏ హెయిర్ కూడా ఏ ఫాలికల్ కూడా పోకుండా కనీసం అంటే న్యూ గ్రోత్ రాకపోయినా ఉన్న హెయిర్ని ఎలా సేవ్ చేయాలో
అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ హెయిర్ గురించి కానివ్వండి, మీకు అక్కడ స్క్రీన్ మీద నంబర్స్ వస్తూ ఉంటాయి, మీరు కాల్ చేసి అడగొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.